Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. హలో ఎస్ వెల్కమ్ టు మనీ టాచ్. క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సిఏ నవీన్ గారు. హలో నవీన్ గారు, అసలు క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తారా? షూర్ అండి. మనం అసలు ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండియాలో 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్యూనియన్ సిబిల్, ఇంకొకటి క్రిప్ హైమార్క్, ఇంకొకటి ఎక్స్పీరియన్, ఇంకొకటి ఈక్విఫాక్స్. అయితే అందరికీ సిబిల్ గురించే తెలుస్తుంది, ఎందుకంటే మేజర్ బ్యాంక్స్ అనేవి ఈ సిబిల్నే కన్సిడర్ చేస్తాయి కాబట్టి అందరికీ ఈ సిబిల్ స్కోర్ గురించే తెలుస్తుంది. మిగిలిన 3 అసలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు మనం ఫోటోకాపీకి జిరాక్స్ అనేది ఎట్లా సినోనిమ్గా మారిపోయిందో, క్రెడిట్ స్కోర్కి ఈ సిబిల్ అనేది కూడా అట్లా ఒక సినోనిమ్లా మారిపోయింది. అయితే ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ యొక్క డ్యూటీ ఏంటంటే ప్రతి కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీని మెయింటైన్ చేస్తాయి. అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయరు. అయితే ఏవైతే బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో కంపల్సరీ ఈ 4 CICస్తో రిజిస్టర్ అవి మంత్లీ బేసిస్ మీద అదేంటి ఒక కస్టమర్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే లోన్స్ ఇస్తారో ఆ కస్టమర్ యొక్క కంప్లీట్ KYC, అదేవిధంగా ఆ కస్టమర్కి ఎంత లోన్ ఇచ్చారు, టైమ్లీ రీపే చేస్తున్నాడా, ఏమేమి లోన్స్ ఇచ్చారన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళు రిపోర్ట్ చేయకపోయినా వేరే బ్యాంక్కి ఆ కస్టమర్ లోన్ తీసుకున్నట్టు తెలియదు కాబట్టి వేరే లోన్స్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బ్యాంకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా మంత్లీ, అంటే ఎవ్రీ మంత్ ఎండ్ ఒక స్పెసిఫైడ్ డేట్ దాటిన తర్వాత కంపల్సరీ రిపోర్ట్ అనేది చేయాలి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మన సిబిల్ స్కోర్ అనేది వస్తుంది. అయితే ఇది ఒక ఆల్గరిథంలో ఉంటుందండి. అంటే ఒక పర్సన్ దీన్ని చేయడు, మనకు బ్యాంక్స్ నుంచి కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి చిన్న హింట్ ఇచ్చిన, అంటే మీరు కొంచెం రిస్కీ ప్రొఫైల్ అవుతుందని హింట్ వచ్చినా మీ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో ఆ హింట్స్ అనేవి ఎట్లా వెళ్తాయో, అంటే ఆల్గరిథం అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్, మేజర్ ఇంపార్టెంట్ థింగ్, క్రెడిట్ యూటిలిటీ రేషియో అనేది ఉంటుంది. అంటే మీకు ఒక క్రెడిట్ లైన్ ఉందనుకోండి, అది ఒక OD ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ కావచ్చు. సపోజ్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ 1 lakh ఉందనుకోండి, మీరు 30,000 వరకు వాడితే ఓకే, అంటే CUR అనేది 30% వరకు ఉంటే ఓకే. ఒకవేళ ఆ 30% దాటి వాడుతున్నారు అనుకోండి, మీరు మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీరు అక్కడ డెస్పరేట్గా ఉన్నట్టు, అంటే మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు ఆ కంప్లీట్ క్రెడిట్ని వాడుతున్నట్టు. అంటే సపోజ్ మీకు 1 lakh ఉంది కదా అని 90,000 వాడుతున్నారు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. మనకు చాలాసార్లు కాల్స్ వస్తుంటాయి, మీరు ఎలిజిబిలిటీ ఉంది, మీ లిమిట్ని పెంచుకోండి అని. అలాంటప్పుడు మనం లిమిట్ని పెంచుకోవడమే బెటర్. ఎందుకంటే సపోజ్ మనం 30,000 వరకు వాడితే ఓకే, అంతకంటే ఎక్కువ వాడుతున్నాం అనుకోండి, మనం అయితే వేరే కార్డునన్నా స్వైప్ చేయాలి, లేకపోతే ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్కి లిమిట్ అన్నా పెంచుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మీ CUR అనేది తగ్గుతుంది, సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక సెకండ్ థింగ్, అందరూ ఇప్పుడు మనకి కాల్స్ వస్తుంటాయి మీకు క్రెడిట్ కార్డ్ కావాలని, మనం కూడా ఏం చేస్తాం టైంపాస్కి, ఓకే చెక్ చేయండి నా PAN నెంబర్ అని తీసుకొని అన్నీ ఇస్తాం. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఎంక్వైరీస్ అయితే మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. కాకపోతే మీరు చెక్ చేసి చూడండి, మీకు ఏదైనా ఒకే రోజు 4-5 ఎంక్వైరీస్ ఒకే రోజు జరిగింది అనుకోండి, మీ సిబిల్ స్కోర్ వెంటనే ఒక 5 to 10 points అనేది పడిపోతుంది. సో మీకు కాల్ వచ్చింది అనుకోండి, మీకు నిజంగా ఇంటెన్షన్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ కానీ తీసుకుని ఇంటెన్షన్ ఉంటే మాత్రమే మీరు దాన్ని ఎంక్వైరీ చేయమనాలి. ఎందుకంటే మీరు ఒకసారి మీ సిబిల్ స్కోర్ని డౌన్లోడ్ చేసి చూసారనుకోండి, మీకు దాంట్లో కిందే ఉంటుంది నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అని. సో ఆ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ పెరిగినా సరే మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. సో ఎంక్వైరీస్ని ఎప్పుడు లిమిట్ చేసుకోవడం బెటర్. ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకుని సిబిల్ రిపోర్ట్ ఉందనుకోండి, దాన్నే సబ్మిట్ చేయడం బెటర్. ఇక మీకు ఏమన్నా లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మీకు నిజంగా తీసుకుంటారు, జెన్యూన్గా తీసుకుంటారు అన్న సిచ్యువేషన్లోనే మీ సిబిల్ స్కోర్ని చెక్ చేయించుకోండి. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. సపోజ్ ఒక పర్సన్ ఒక 10 years నుంచి ఒక లోన్ని కంటిన్యూగా రీపే చేస్తున్నాడు అనుకోండి, ఇంకో పర్సన్ 1 year అయింది లోన్ తీసుకుని, ఇద్దరికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకే బెటర్ ఏంటంటే మీరు జాబ్ వచ్చిన వెంటనే క్రెడిట్ కార్డుని తీసుకుని దాన్ని టైంలో రీపే చేస్తున్నారు అనుకోండి, మీకు క్రెడిట్ హిస్టరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే సపోజ్ మీకు ఒక OD ఫెసిలిటీ ఉందనుకోండి, అదొక 10 years నుంచి కంటిన్యూ అవుతుంది, దాన్ని క్లోజ్ చేయకుండా అట్లానే ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే మీ క్రెడిట్ హిస్టరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దాన్ని క్లోజ్ చేసేసారు అనుకోండి, ఆ క్రెడిట్ హిస్టరీ అనేది పోతుంది. ఇక మనం ఇందాక CUR గురించి మాట్లాడుకుంటాం, 30% వాడడం బెటర్ అని. అదేవిధంగా ఒక క్రెడిట్ కార్డ్ని అస్సలు వాడకపోయినా సరే అది కూడా మనకి అంటే ఒక ఎఫెక్టివ్ యూజ్లో రాదన్నమాట. సో మీకు క్రెడిట్ కార్డ్స్ ఎన్ని అవసరమో అన్నీ తీసుకోవాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ఏమవుతుంది, మీకు అది వాడకపోయినా ప్రాబ్లమే. ఒక సెకండ్ థింగ్ ఏంటంటే సపోజ్ మీకు చిరాకు వచ్చింది, ఒకేసారి 4-5 కార్డులను క్లోజ్ చేశారనుకోండి, అది కూడా మీకు ఒక నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎన్నైతే కావాలో అన్నీ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ క్రెడిట్ మిక్స్. సపోజ్ మీరు ఎక్కువ అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నారనుకోండి, అంటే అన్ని పర్సనల్ లోన్స్, అంటే ఎన్ని సెక్యూర్డ్ లోన్స్ లేవు, అంటే ఒక కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ అలాంటి సెక్యూర్డ్ లోన్స్ లేకుండా అన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, అటువంటి కేసెస్లో కూడా మీ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే
ఇప్పుడు గుడ్ మిక్స్ అనేది ఉంటుంది, కొన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ కొన్ని సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, మీకు రిస్క్ కూడా తగ్గుతుంది. సో మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగుంటుంది. సో మంచి క్రెడిట్ మిక్స్ని కూడా మెయింటైన్ చేయాలి. ఇంకా లాస్ట్ థింగ్ అందరికీ తెలిసింది టైమ్లీ రీపేమెంట్. మీరు టైంకి రీపే చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా పెరుగుతుంది. సో డ్యూ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఒక 2-3 days ముందే పే చేయడం అనేది బెటర్. ఒకవేళ మీకు మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక క్రెడ్ లాంటి యాప్ని, కన్సాలిడేటెడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటే దాన్ని బట్టి కూడా మీరు రీపే చేయొచ్చు. ఇక మీరు క్రెడిట్ కార్డ్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ బిల్లింగ్ సైకిల్ ఉన్న వాటిని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒకే బిల్లింగ్ సైకిల్ ఉండి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్న కార్డ్స్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక కార్డ్తో ఫోను, ఒక కార్డ్తో పెట్రోల్, అలా ఇష్టం వచ్చినట్లు వాడేస్తే అన్నీ కలిపి ఒకేసారి డ్యూ అయ్యాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్గా కట్టలేరు, సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. ఒకవేళ మీరు మొత్తం కట్టలేకపోయినా మినిమం ఛార్జెస్ అనేవి కూడా పే చేయొచ్చు. అంటే 5% ఉంటాయి జనరల్గా. 5% పే చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది, కాకపోతే మీ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కాదు. సో ఇలా మినిమం ఛార్జెస్ పే చేయడం ద్వారా కూడా మీరు మీ సిబిల్ స్కోర్ని కాపాడుకోవచ్చు. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే మనం సపోజ్ ఎవరైనా ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో పర్సనల్ గ్యారంటీస్ ఇస్తుంటాం. సో వాళ్ళు రెగ్యులర్గా పే చేస్తున్నారా లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ కట్టకపోతే మనం కట్టాలని. కానీ అందరికీ తెలియంది ఏంటంటే, మీరు సపోజ్ ఒక 10 మందికి పర్సనల్ గ్యారంటీస్ ఇచ్చారనుకోండి, ఆ 10 లోన్స్ వచ్చి మీ సిబిల్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు కానీ టైంకి కట్టకపోతే ఆ పర్సన్ సిబిల్ స్కోర్తో పాటు మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. సో ఎవరికైనా పర్సనల్ గ్యారంటీ ఇస్తే మీరు ఆ పర్సన్ రెగ్యులర్గా పే చేస్తున్నాడు అని దాన్ని కూడా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ క్రెడిట్ స్కోర్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మీకు తెలుస్తుంది, మీరు ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ కంపెనీ ఉంటే ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? షూర్ అండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిన. ఇప్పుడు ఇండివిజువల్ గురించి మాట్లాడితే అందరికీ తెలిసిందే, కానీ కంపెనీకి సిబిల్ అనేది చాలా డిఫరెంట్ వేస్లో ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెక్ ఇచ్చారనుకోండి, అది బౌన్స్ అవుతే మీ సిబిల్ స్కోర్ ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. అసలు చెక్ ఎందుకు బౌన్స్ అవుతుంది? సపోజ్ ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారనుకోండి, మీరు సపోజ్ ఒక పర్సన్ సడన్గా మీరు అంటే ఎన్కాష్ చేస్తే అది అప్పుడు సపోజ్ ఆ టైంకి డబ్బులు లేకపోతే అది బౌన్స్ అవుతుంది. సో అలా బౌన్స్ అవుతే మీకు సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్ ప్రకారం అయితే మనకు ఆ ప్రాబ్లం రావట్లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ అమౌంట్స్ ఉంటే కంపల్సరీ కంపెనీ మెయిల్ చేస్తేనే చెక్ని ఎన్కాష్ చేస్తున్నారు కాబట్టి. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు చాలా కంపెనీస్ ఓడి ఫెసిలిటీ కానీ సీసీ ఫెసిలిటీ కానీ తీసుకుంటే, అవి తీసుకున్నప్పుడు ఒకవేళ అంటే టైంకి రెన్యూ చేయలేదనుకోండి, రెన్యూ చేయనప్పుడు కూడా మనం డిఫాల్ట్ చేసినట్టు వస్తుంది. సో మనం టైంకి రెన్యూ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ థింగ్, సపోజ్ ఒక కంపెనీ బ్యాంక్ గ్యారంటీ కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ ఇచ్చింది అనుకోండి, అవతల పార్టీ వాళ్ళు ఎన్కాష్ చేస్తారు, మనం ఏమో చూసుకోలేదు, అలాంటి కేసులో కూడా అది డిఫాల్ట్ కింద లెక్క వస్తుంది. ఇక డైరెక్టర్ని తీసుకున్నట్లయితే ఆ డైరెక్టర్ ఎక్కడైనా వేరే కంపెనీస్లో గ్యారంటీ ఇచ్చి తర్వాత రిజైన్ చేసినా సరే, తర్వాత ఫ్యూచర్ పీరియడ్లో ఒకవేళ ఆ కంపెనీ కానీ డిఫాల్ట్ చేసింది అనుకోండి, ఆ డైరెక్టర్ సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. ఒక కంపెనీ లోన్కి అప్లై చేసినప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఒక కంపెనీ ఉంటే మనం మరింత కేర్ చేసుకోవాలి. అదే కాకుండా సపోజ్ ఇప్పుడు కంపెనీకి ఒక 5-6 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఒక అకౌంట్ని అట్లా వదిలేశారు. సో మినిమం ఛార్జెస్ కూడా అకౌంట్లో లేవంటే మనం 100 రూపాయలు కూడా పెట్టుకొని మొత్తం తీసేస్తాం. సో మినిమం ఛార్జెస్ డెబిట్ అవ్వడం వల్ల అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి కేసెస్లో కూడా మీ సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోతుంది. మీకు ఎంఎస్ఎంఈ రేటింగ్స్ అంటారు కదా, నేను ఒక కంపెనీ డీల్ చేసిన కంపెనీకి ఏమైందంటే, అట్లా మినిమం ఛార్జెస్ ఒక 3 months కంటిన్యూస్గా లేకపోవడం వల్ల ఎంఎస్ఎంఈ రేటింగ్ అనేది మొత్తం పడిపోయింది. సో మినిమం ఛార్జెస్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇలా మీకు కంపెనీ ఉంటే మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ డిఫాల్ట్ అవ్వచ్చు, ఒక చెక్ డిస్ఆనర్ కావచ్చు, లేకపోతే రెన్యువల్ టైం కాకపోయినా, లేకపోతే ఒక అకౌంట్లో మినిమం ఛార్జెస్ లేకపోయినా, లేకపోతే మీకు ఇప్పుడు ఇండివిజువల్ అయితే మనం ఆటో డెబిట్ ఫెసిలిటీ పెట్టుకుంటాం. కానీ కంపెనీస్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు టర్మ్ లోన్కి డిమాండ్ నోటీస్ అనేది వస్తుంది. అంటే ఆ పర్టికులర్ క్వార్టర్ కానీ మంత్కి కానీ మీరు ఎంత ప్రిన్సిపల్ కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలని. ఒకసారి అట్లాంటి లేట్ అయింది అనుకోండి, అటువంటి కేసెస్లో కూడా మీకు సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సపోజ్ ఒక లోన్ క్లియర్ చేశారనుకోండి, మీరు వెంటనే న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట ఏమైనా ఛార్జెస్ కానీ ఏమైనా పెండింగ్ డ్యూస్ కానీ ఉన్నాయని. చాలామంది ఏం చేస్తారు, లోన్ కట్టేస్తారు, అది ఒక 5-6 years తర్వాత చూసుకుంటారు అన్నమాట, ఏంటి నా అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది, అసలు ఎన్పిఏ ఎట్లా అయింది, నేను మొత్తం లోన్ రీపే చేస్తాను. అప్పుడు మీరు బ్యాంక్ని అడిగితే వాళ్ళు చెప్తారు, అప్పుడు మీకు ఛార్జెస్ పడటం వల్ల 200 పెండింగ్ ఉంది 10 crores లోన్లో, సో అప్పటి నుంచి ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. సో అప్పుడు మీరు బ్యాంకుని కూడా బ్లేమ్ చేయలేరు, ఎందుకంటే అది మీ మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ 200 వల్ల మీ క్రెడిట్ స్కోర్ మొత్తం పడిపోతుంది. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మీరు లోన్ క్లోజ్ చేసిన వెంటనే నో డ్యూ సర్టిఫికేట్ అడిగారు అనుకోండి, అప్పుడే మీకు బ్యాంకర్ చెప్తాడు అనమాట ఏమైనా పెండింగ్ డ్యూస్ ఉన్నాయా, లేకపోతే ఛార్జెస్ ఎక్స్ట్రా ఉండడం వల్ల మీరు అడిషనల్ పేమెంట్ ఏమైనా చేయాలా, అవన్నీ చెక్ చేసి మీకు నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ పెండింగ్ ఉంటే మీరు అప్పుడే రీపే చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కాదు. సో ఇటువంటి కేర్ తీసుకోవడం వల్ల మనం సిబిల్ స్కోర్ని
ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ నవీన్ గారు, మనస్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఎస్, ఈ వీడియోలో మనం క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్. Please subscribe to Money Torch. Please subscribe to Money Talks. Please subscribe to Money Torch. Please subscribe to Money Talks. Please subscribe to Money Torch. Please subscribe to Money Talch. Please subscribe to Money Torch. Please subscribe to Money Talch.